అస్మద్ గురుభ్యో నమః. ఇక పవిత్రమైన ఈ కార్తీక మాసంలో మొదటి రోజు రానే వచ్చేసింది. ఈ మాసానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఇది మనందరికీ తెలిసిన కథే అయినా మరొకసారి మీకు గుర్తు చేస్తాను. పూర్వము శివుడి తపోశక్తి నుంచి ఉద్భవించిన కుమారుడే కార్తికేయుడు. ఆయన తేజస్సును తట్టుకోలేక పరమేశ్వరుడు ఆ బాలుడిని గంగలో వదులుతాడు. అప్పుడు ఆ బాలుడు అలా నీళ్లలో తేలుతూ వెళ్లిన బాలుడు 6 కృత్తికలకు దొరుకుతాడు. 6 కృత్తికలు అంటే నక్షత్ర గణంలోని తారకలు. అలాగే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే అరిషడ్ వర్గాలను జయించిన స్త్రీలు. ఒకసారి తారకాసురుడు అనే రాక్షసుడు ఈ తారకలనన్నిటినీ అపహరించి ఈ సృష్టి అంతా చీకటిమయం చేస్తాడు. అప్పుడు కార్తికేయుడు అనే ఈ 6 చేతులు కలిగిన అరిషడ్ వర్గాలను జయించిన బాలుడు తారకాసురుని సంహరించి ఈ సృష్టికి మళ్ళీ తారకల వెలుగులను తీసుకొస్తాడు. అందుకని ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చిందని అంటారు. అలాగే చలికాలంలో మనకి పగలు తక్కువ, రాత్రి ఎక్కువ ఉంటుంది. దీనివల్ల పూర్వకాలంలో కాస్త చీకటి పడగానే క్రిమి కీటకాలు, పాములు, జంతువులు, అలాగే దొంగల భయం కూడా ఉండేది. వీటన్నిటి నుంచి మనల్ని మనం కాపాడుకోవటానికి కాస్త చీకటి పడగానే ఇంటి చుట్టూ దీపాలమయం చేసుకోవటం, నిద్ర తక్కువగా పోవటం, అలాగే తెల్లవారుజామునే లేవటం, ఇలా మనుషుల అలికిడి వల్ల వీటన్నిటి నుంచి మనల్ని మనం సేవ్ చేసుకోవటం. అలాగే ఈ కార్తీక మాసం నుంచి మాఘమాసం అంటే ఫిబ్రవరి వరకు సెల్ఫ్ కంట్రోల్కి, స్పిరిచువాలిటీకి చాలా అనుకూలమైన సమయం. ఇలా కార్తీక మాసానికి ఈ పేరు వచ్చింది. ధన్యవాదాలు.